Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంబటి తిరుపతి రాయుడు ఒక క్రికెటర్గా ఇన్నాళ్ళు పాపులర్గా ఉన్నటువంటి ఇతను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. అంతే వేగంగా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసారు. కారణం ఏంటి? దీనిపైన రకరకాల ఊహాగానాలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అంబటి తిరుపతి రాయుడు చేశారు. ఆయన ట్వీట్ ద్వారా, అంటే ఎక్స్ ద్వారా ఒక సమాచారాన్ని ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్నేషనల్ T20 టోర్నీలో పాల్గొనబోతున్నట్టుగా తిరుపతి రాయుడు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రాజకీయాలకి దూరంగా ఉన్నారనేటువంటి మాట చెప్పారు. యాక్చువల్గా ఆయనకి గుంటూరు నుంచి ఎంపీ సీట్ ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. అదే నేపథ్యంలో గుంటూరుకి సంబంధించి నరసరావుపేట ఎంపీని గుంటూరు షిఫ్ట్ చేస్తున్నారు. దీంతో మనస్తాపం చెందినటువంటి తిరుపతి రాయుడు అంతే వేగంగా పార్టీ నుంచి బయటకు వచ్చాడనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ తిరుపతి రాయుడు ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఇది: అంబటి రాయుడు విల్ బి రిప్రజెంటింగ్ ద ముంబై ఇండియన్స్ ఇన్ ద అప్కమింగ్ IL T20 ఫ్రమ్ January 20th దుబాయ్. అంటే 20వ తేదీ నుంచి దుబాయ్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున అంబటి రాయుడు క్రికెట్ ఆడబోతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ కూడా ఆయన, అంటే ఇండియన్ టీంకి ఆడేటువంటి విషయంలో జరిగినటువంటి రిటైర్మెంట్ వీటన్నిటిని పక్కన పెట్టి క్లబ్ క్రికెట్ ఆడడానికి మాత్రం ఇంకా అవకాశాలు ఉన్నాయి. అది ప్రొఫెషనల్ క్రికెట్ కాబట్టి ఆ ఉద్దేశంతో విచ్ రిక్వైర్స్ మీ టు బీ పొలిటికల్లీ నాన్ ఎఫిలియేటెడ్. ఏ పార్టీతో కూడా ఆయనకి ఈ టోర్నమెంట్ ఆడాలంటే కనుక రాజకీయ పార్టీలతో ఎలాంటి ప్రమేయం ఉండకూడదు. సో అదే ఉద్దేశంతో ఈ ప్రొఫెషనల్ క్రికెట్లో ఇది ఒక కండిషన్ కాబట్టి ఈ ఉద్దేశంతోనే తను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు, పార్టీ నుంచి కాదు ఏకంగా రాజకీయాల నుంచే బయటకు వచ్చినట్టుగా అంబటి రాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ IL T20 ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. IL T20 అనేది ఇంటర్నేషనల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహిస్తున్నటువంటి ఇది T20 టోర్నమెంట్. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు దీన్ని నిర్వహిస్తుంది. మొదటి ఎడిషన్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవ్వాల్సింది, అంటే 23 ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వలన ఇది వాయిదా పడినటువంటి సందర్భం. ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ నుంచి కూడా ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్లో ఆడాలంటే ముంబై ఇండియన్స్ తరపున ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక అబుదాబి నైట్ రైడర్స్, అంటే మనం ఇండియాలో IPLలో ఎలా అయితే చూస్తున్నామో ఒక్కొక్క సిటీ పేరుతో ఒక టీంని ఎలా అయితే తయారు చేశారో, ఒక ఫ్రాంచైజ్ తయారైనటువంటి పరిస్థితి ఉందో అదే తరహాలో దుబాయ్లో, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తయారైనటువంటి షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్, అలానే గల్ఫ్ జైంట్స్, MI ఎమిరేట్స్, ఇట్లా డెజర్ట్ వైపర్స్, ఇలా కొన్ని టీమ్స్ ఫామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ టీమ్స్ ద్వారా ఆయన కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా అంబటి రాయుడు ఇందులో అనౌన్స్ చేశారు. ఇందులో ముంబై ఇండియన్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. సో అందులో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ప్లేయర్ కాబట్టి ముంబై ఇండియన్స్ తరఫున మళ్ళీ ఆడాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఈ టీమ్స్తో పాటు అంతర్జాతీయంగా కొన్ని టీమ్స్ని ఫామ్ చేశారు. అవన్నీ కూడా ఇందులో మ్యాచ్లు ఆడేటువంటి అవకాశం ఉంది. దాదాపు నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే దుబాయ్ క్రికెట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అంబటి రాయుడు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. సాధారణంగా ఏ ప్రొఫెషనల్ క్రికెట్లో అయినా కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా దాని నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ గేమ్ ఆడుతూ మళ్ళీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకసారి వెనకడుగు వేశారు అంబటి తిరుపతి రాయుడు. దీనిలో రాజకీయ కారణాలు ఏమీ లేవు. ప్యూర్లీ తన గేమ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఎఫెక్షన్తో మళ్ళీ క్రికెట్ ఆడబోతున్నటువంటి తరుణంలో ప్రొఫెషనల్ క్రికెట్ అగ్రిమెంట్స్ విషయంలో ఈ ప్రతిబంధకం ఉన్నటువంటి నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తాను విరమించుకున్నట్టుగా ప్రకటించాడు.